చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్న ప్రాంతం. రాముడు నడిచిన నేల, రాముడి గుండాలు. వనవాస సమయంలో సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివాసం ఉండే. కాలభైరవుడు, దుర్గామాత, శివుడు పూజలు చేస్తూ ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి రామగిరి నుంచి ఈ ప్రాంతంలో నడిచిన నేలగా చరిత్రాత్మకమైంది. దీనికి వారు స్నానం చేసిన ప్రాంతానికి గుండాలుగా మరి ఆ అమ్మవారి విగ్రహాలను పూజ చేస్తూ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఇవే కాకుండా త్రిలింగేశ్వరాలయం, తర్వాత బుద్ధరామస్వామి, తర్వాత శివాలయాలు, అనేక గుళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి. గోదావరి ప్రాంతం. ఇక్కడ స్థానికులకు భూగర్భం నుంచి వచ్చినటువంటి ఒక హనుమాన్ విగ్రహం కనుక్కోవడం, అది మాకు తెలవడం, సంవత్సరం కాలం ముందు సుమారుగా సంవత్సరం 2 నెలల పైన అయింది. ఈ సంవత్సరం 2 నెలల పైన కాలంలో ఇక్కడికి మేము వచ్చి చూసినప్పుడు ఒక చిన్న గుడి కడదాం అనుకున్నాం. అది దైవ నిర్ణయం ఇవాళ ఆ ధనుర్బాణ ఆంజనేయులు దేశంలో ఎక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని పట్టుకొని ఉన్నట్టు, ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తా ఉంటారు. మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం, అది బయటికి తెలియడం, మాకు అవకాశం, దీన్ని నిర్మించే అవకాశం రావడం. ఇవాళ 108 అడుగుల ఎత్తున ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ గర్భగుడి 60 అడుగులు పూర్తయింది. గర్భగుడి పూర్తయింది. దాని మీద 17 అడుగుల హనుమాన్ విగ్రహాలు. ఈ ఆంజనేయుడు గర్భగుడి లోపట పైన 108 అడుగుల పంచముఖ హనుమాన్. అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు ఉండొచ్చు, కానీ ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకున్నాం. ఈ రోజుకి గర్భగుడి పూర్తయితే విగ్రహం ప్రారంభమైంది. ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం. ఇలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమంతుడు. ఏదో ఈరోజు ఆయన కనుక్కున్నామో, నేను శాసనసభ్యులైనాక కొన్ని నెలల్లోనే వారు మాకు కనబడడం, వారిని కోరుకోవడం, మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం, అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కోరుకున్న వాళ్ళకి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్వయంగా మీరు వచ్చినారు. ఈ కార్యక్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొని ఇక్కడున్న ప్రతి ఒక్కరు క్షేమాన్ని కోరుతూ అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం బాగుండాలని, ఈ నగరం బాగుండాలని ఈ కార్యాచరణ తీసుకున్నాం. ఇక్కడ ఇవే కాకుండా అనేక గుళ్ళను కూడా, రామాలయాన్ని, రామగుండం రామాలయాన్ని, శివాలయాన్ని, జనగాం శివాలయాన్ని, ఇక్కడ ఎల్లమ్మ దారి మైసమ్మను పెద్ద ఎత్తున కడతా ఉన్నాం. పల్లెలలో దాదాపుగా అన్ని గ్రామాలలో ఒక్కొక్క గుడి చొప్పున పెద్ద గుళ్ళు ఇదివరకు కట్టాం, మళ్ళీ కడతా ఉన్నాం. 4 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో కడతా ఉన్నాం, మా సొంత ధనంతో. ఇంకా 5 కోట్లతో సమ్మక్క సారక్క కడతా ఉన్నాం. అందరికి నమస్కారం. ఈ రోజు మీ అందరు కూడా కన్నుల పండగ వాతావరణము, ఎక్కడ చూడు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కుటుంబం ఉన్న ప్రతి అక్క చెల్లి, వదినలు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము ఏదైతే మనం గుట్ట పైన ధనుర్బాణ హనుమంతుడు, ఆయన ఎంత పవర్ఫుల్ అంటే దొరికిన రోజు నుంచి మన ఊరు తెలవకుండానే అభివృద్ధి బాటలో రాజ్ ఠాకూర్ గారికి ఎంత జయప్రదంగా ఆ దేవాది దేవుడు నడిపిస్తా ముందుకెళ్తా ఉన్నాడు. ఒకరోజు ఇట్లనే మనం సత్యనారాయణ వ్రతం చేసుకుందామా అంటే తప్పకుండా చేసుకుందాము అన్నా, కానీ అప్పటికే మేము ఆల్రెడీ మా కుటుంబంతోని సత్యనారాయణ వ్రతము చేసుకోవడం ఆల్రెడీ జరిగింది. అదే విధంగా సత్యనారాయణ స్వామి రథంని రంగరంగ వైభవంగా ఎంతో మంది ఇక్కడ ప్రతి ఒక్కరు మాతోని దంపతులు అందరూ కూర్చొని చేయడం అనేది నా భూతో నా భవిష్యత్ అనుకుంటున్నాను. నేను
మళ్ళీసారి ఆ కార్తీక మాసంలో ఆ దేవాది దేవుడు కరుణ ఉంటే ఇక్కడ అంతా అయిపోయే విధంగా అయిపోతుంది. అప్పుడు 1000 మంది జంటలతోని చేయాలని రాజ్ ఠాకూర్ గారి కోరిక, అది కూడా తొందరలో నెరవేరుతుందని నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు ఎంత సంతోషంగా ఉందంటే మాకు దేవుడు ఇంత ఆశీర్వచనం ఇచ్చిండు, మాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిండు మాకు అన్న ఒక గర్వంగా మేము భావిస్తా ఉన్నాము. మీ అందరు కూడా ఎట్లయితే మాకు ఈ రోజు నిలబడ్డారో మీ అందరు జీవితాలలో మీ అన్న ప్రతి ఒక్క కుటుంబంలో మీకు జాబులు కానీ మీ మంచి కానీ మీకు అన్నిటికీ మేము ఉంటామని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరికి మాటిస్తా ఉన్నా. మీ అందరు కూడా సంతోషంగా సుఖ శాంతిలతో ఉండాలని నేను కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.